దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సిడ్నీ నుండి ఈ పరిశుద్ధ దినములో ఈ ఉదయకాల సమయం మీ అందరితోని ఒక్కసారి ప్రార్థన చేసి స్తుతించి ప్రభువుని గుర్తు చేసుకొని ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని మనకి నిత్య జీవం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచి విశ్వాసంలో ఇంకా బలంగా లోతుగా వెళ్ళడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మాకు ఇది ఉదయకాల సమయం. ఇట్ ఈస్ ఆల్రెడీ 8:45 in the morning. మీకు అక్కడ మేబీ 3 o'clock, 3:15 in the early morning in India. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఈ ప్లాట్ఫామ్లో సమకూర్చారు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, పరిశుద్ధ దేవుడా, సర్వాధికారి మీరు ప్రభువా, లోకనాయకుడు, లోకరక్షకుడు, జగత్పునాది వేసిన దేవుడు మీరు తండ్రి. ఈ ఉదయకాల సమయం మాకు అనుగ్రహించారు తండ్రి. వందనాలు ప్రభువా. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఈ పరిశుద్ధ దినంలో సమకూర్చి మీరు మీ సన్నిధానంలో ఉండి మీ వైపు చూసి జస్ట్ లుక్ అట్ యువర్ క్రాస్, ఓ లార్డ్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ us. లుక్ అట్ యువర్ క్రాస్ అండ్ మెడిటేట్. మీరు పరిశుద్ధుడు కాబట్టి మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు ఎన్నుకున్నారు తండ్రి. లార్డ్, యూ సెడ్ దట్ యూ డిడ్ నాట్ చూస్ మీ, ఐ చూస్ యూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు ఇచ్చిన ఈ సమయానికి వందనాలు ప్రభువా. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ కోసం ప్రార్థన చేస్తూ తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరగరు అని లోక పాపానికి మీ త్యాగం, మీ బలియాగమంలో జవాబిచ్చిన దేవుడు మీరు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పాపాత్ముల బ్రోచుటకై కృపలోలికిన కలవరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలోలికిన కలవరిలో, పరలోకముకై చిరజీవముకై పరదించెను నా హృదయం. లోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో లోమసలుచును, దౌర్జన్యము చేయుచును, దోషములో మసలుచును,
దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో ధనయారితి చావునకు, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, యేసుని రాజ్యముతో భువికెటించెడి రోజు, యేసుని రాజ్యముతో భువికెటించెడి. ఇలా వేడి తిని విలపించుచును, ఈదేరను నా వినతి. ఇలా వేడి తిని విలపించుచును, ఈదేరను నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పరదేశున ఈ దినమే నా ఆనందములోను పాల్గొండుము నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొండుము నీవనుచు వాగ్దానము చేయగనే. పరలోకమైన తుది ఊపిరిగా, పరలోకమైన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై కృపలో లిఖిన కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలో లిఖిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యు ఆర్ నెవర్ అలోన్ అని సిలువలో వేలాడిన, తన ప్రక్కన వేలాడిన ఆ దొంగకి యేసు ప్రభు ఆయన ప్రార్థించినప్పుడు ఈ వాక్య భాగం ధ్యానించుకుందామండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 40 నుండి 44 వచనాలు. క్షమించాలి, నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, అండ్ ఐవ్ గాట్ టెరిబుల్ కాఫ్. భయంకరమైన దగ్గుంది, అండ్ ద హోల్ నైట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్. కొన్ని రోజులుగా ఉందన్నమాట, ఆల్మోస్ట్ 10 days. అందుకని నా స్వరము కూడా ఒక రకంగా అయిపోయింది. నాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా దేవుణ్ణి ధ్యానించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. వాక్య భాగం మీరందరూ కూడా చదవాలి అని అన్నట్లు నేను మనవి చేసుకుంటున్నాను. ఈ పరిశుద్ధ దినంలో మీ అందరితోని ప్రార్థించేది అనేది అది ఒక గొప్ప భాగ్యంగా నేను అనుకుంటున్నాను. నేను మాట్లాడేది thou shall be in paradise with me, సెకండ్ వర్డ్ ఆన్ ద క్రాస్ అనమాట. అదే లూకాసు వార్త 23వ అధ్యాయం 40 నుండి 44 వచనాలు. అయితే రెండవ వాడు ఎవరు? యేసుప్రభు కుడి ఎడమ ఉండిన దొంగలు అనమాట, ఆయనతో పాటు సిలువ వేయబడిన వాళ్ళు. అయితే రెండవ వాడు మొదటి వాడిని గద్దించి, మొదటివాడు యేసుప్రభువుని ఎగతాళి చేస్తున్నాడు. హీ వాజ్ మేకింగ్ మాకరీ అట్ ద లార్డ్. నువ్వు దేవుని బిడ్డ అయితే నిన్ను కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అని హీ వాజ్ మేకింగ్ మాకరీ అట్ ద లార్డ్. అయితే రెండవ వాడు వాడిని గద్దించి,
నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. We deserve this punishment. కానీ what about him? కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసుప్రభువుని చూచి దొంగల సిలువల వేలాడుతున్నాడు ఆ దొంగ. యేసుప్రభు కూడా సిలువలో కొట్టబడ్డారు. ఆయన కూడా ఎన్నో వేదనలు ఉన్నారు. ఈ దొంగలు కూడా ఎన్నో వేదనలు ఉన్నారు, వధింపబడ్డారు అందరూ. కానీ ఆ సమయంలో కూడా ఈ దొంగ ప్రభు దగ్గర మనవి చేసుకుంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా. ఈ నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, when you are in your kingdom, when you shall come to your kingdom, remember me, O Lord. నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, అయితే ఈయన దేవుడు, ఈయనకి రాజ్యం ఉంది. ఆ రాజ్యం పరలోక రాజ్యం, అందులో నిత్య జీవం ఉంది. ఇలాంటి ఒక భయంకరమైన పాపం నుండి నాకు విడుదల వస్తుంది. ఈయన విడుదల ఇచ్చే దేవుడు, ఈయన దేవుడు అనే మాటని ఆయన అక్షరాలు తెలుసుకున్నాడు. ఆయనకి ఎవరు చెప్పారండి? ఎవరన్నా బోధించారా? లేకపోతే అక్కడ మిరకల్ ఏమైనా జరిగిందా? ఎస్, అక్కడ జరిగిన మిరకల్ ఏంటంటే, యేసుప్రభు ఆయనకి అష్యూరెన్స్ ఇచ్చారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. Thou shalt be with me in paradise అని అంటారు. దట్ వాస్ ద గ్రేటెస్ట్ మిరకల్. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైన పాపం ఏంటండి? దొంగతనము, వ్యభిచారము, మర్డర్, హత్య చేయడము, నరహత్య. ఇవన్నిటికన్నా కూడా భయంకరమైన పాపం ఏంటంటే విగ్రహారాధన, ప్రభువుని నమ్మకపోవడం, ప్రభువుకి లోబడకపోవడం. అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ సిన్ అనేది ఎలా ఉంటుంది అనేది. ప్రభువుని నమ్మనప్పుడు జీవితం అనేది ఎలా ఉండింది, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా జీవితం అనేది ఎంత మారిపోయింది అనేది నాకు తెలుసు. ఒకటే ఒక మాట తెలుసుకున్నాను, ప్రభువుని నమ్మిన తర్వాత విశ్వాసం, ఒబీడియన్స్, క్రాస్, అదొక్కటే తెలుసుకున్నాను. ఆ రోజు ఆ దొంగ క్రాస్ వైపు చూసి, యేసుప్రభు క్రాస్ వైపు చూసి, తండ్రి నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో, ఆ మాట ఒక్కటే నేను తెలుసుకున్నాను. ఆఫ్టర్ ఐ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్, ఐ వాజ్ బోర్న్ అగైన్. బోర్న్ అగైన్ కన్నా తిరిగి జన్మించడము, ప్రభువుని తెలుసుకోవడము, ట్రాన్స్ఫార్మ్ అవ్వడము, వీటన్నిటికన్నా గొప్ప వరము, గొప్ప సంగతి అనేది, దిస్ ఈస్ ద మోస్ట్ హైయెస్ట్ లైఫ్ ఇన్ ద వరల్డ్. బీయింగ్ రిడీమ్డ్, లిబరేటెడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. The rebellion one went to hell, where the rich man was. Luke chapter 16, verses 19 to 31. Revelation 20, verses 11 to 15. The dying criminal had more faith than the rest of Jesus, than rest of us, rest of the followers put together. Although the disciples continued to love Jesus, their hopes for the kingdom was shattered. వాళ్ళు ఏమనుకున్నారు? రాజ్యం స్థాపించడానికి వచ్చారు అని అనుకున్నారు. దే వెంట్ ఇన్ టు హైడింగ్స్. కానీ ఆ దొంగ ఆ శిలువ మీద ఎంతో ధైర్యంగా, నేను దేవుని రాజ్యానికి వచ్చాను,
అని చెబుతూ ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, నిత్య జీవం గురించి ఎన్నోసార్లు చెప్పారు దేవుడు. ఆయన శిష్యులందరూ, యోహాను ఒక్కడ తప్పితే, ఆ సమయంలో ఆ తరుణంలో విడిచిపెట్టారు. తర్వాత వాళ్ళు తెలుసుకొని ఈ లోకాన్ని తలకిందలు చేశారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ దట్ డే, ఆ మూమెంట్, దే వర్ నాట్ దేర్. బట్ దిస్ థీఫ్ స్టూడ్ నెక్స్ట్ టు ద లార్డ్. హి సెడ్, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఇదే కీర్తనగా రచించారు గొప్ప దైవజనుడు మాసిలామణి గారు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దిస్ వాస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద 52nd prophecy of the Old Testament. When Christ and the penitent criminal went to the paradise in the lower parts of the earth, Ephesians chapter 4 verses 8 to 10, Psalm 16:10. అందుచేత ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 8 to 10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగ పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. చెరను చెరగా పట్టుకొని వెళ్ళారంట దేవుడు. సో ఆ పెనిటెంట్ థీఫ్ కూడా, ఆ దొంగ కూడా ఆయనతో పాటు ఆయనను కూడా పట్టుకుని వెళ్ళారంట దేవుడు. అదే కాడంటారు, నేడు నీవు నాతోని ఈ పరదేశులో ఉంటావు. thou shall be with me in paradise. The righteous were lifted up into heaven. Hallelujah. Glory to God. యేసు ప్రభువు లాస్ట్కి తన ఆత్మని తండ్రి చేత అప్పగించినప్పుడు అక్కడ 2 విషయాలు జరిగింది. ఒకటి ఏంటండి, మందిరంలో ఉన్న తెర స్క్రీన్ పైనుంచి కిందకి 2 భాగముగా చినిగిపోయి, God's presence was open to all in the world, open to all his believers, all his children. ఎవరెవరు దేవుణ్ణి నమ్ముకున్నారో, దేవునికి లోబడ్డారో వాళ్ళందరికీ దేవుని ప్రసన్నత అనేది యేసు ప్రభు మరణం తీసుకొని వచ్చింది. ఆయన పునరుద్ధానం, ఆయన త్యాగం, ఆయన పునరుద్ధానం. ఇంకొక మాట, అక్కడ సమాధిలో ఉన్నవాళ్ళు, సమాధులు భూకంపం వచ్చింది, సమాధిలో ఉన్న వాళ్ళందరూ లేచారంట. వాళ్ళందరూ లేచిన తర్వాత ప్రభువు పునరుద్ధానుడుగా 3వ రోజు లేచి ఆరోహణమైనప్పుడు ఆయనతో పాటు వాళ్ళందరూ కూడా వెళ్ళారంట. దే వర్ ఆల్ లిఫ్టెడ్ అప్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అదే ఇక్కడ ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో మరొకసారి పౌలు భక్తుడు అదే కన్ఫర్మ్ చేశారనమాట. Why God allowed 2 thieves? Why not just only Jesus Christ was crucified? Why there were 2 thieves next to him? Because the one thief had to get his freedom. He had to be liberated. ఒక దొంగకి అక్కడ సాల్వేషన్ అనేది రావాలి, పరలోక రాజ్యం అనేది ఆయనకి ఇవ్వబడాలి. దిస్ వాస్ ద ప్రాఫెసీ. Isaiah chapter 53 verse 12, numbered with the transgressors. He was numbered with the transgressors.
అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడే. He was numbered among the transgressors. This was already prophesied. The second word, thou shalt be with me in paradise, అనేది, this was already prophesied in Isaiah 53 verse 12. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. He was numbered with the transgressors. Hallelujah, glory to God. So this was the fulfillment, 52nd fulfillment of the prophecy. Thank you, Lord. Thank you, Jesus. Any prophecies? There were many prophecies. యేసు ప్రభు అరెస్ట్ చేసినప్పుడు ఎలా అరెస్ట్ చేయబడ్డారు? యూదా వచ్చి ప్రభువుకు ముద్దు పెడతాడు. అది కూడా ముద్దు పెట్టినప్పుడు he was identified as Jesus Christ. They arrested him. 30 వెండి నాణ్యాలకి అమ్మివేశాడు ప్రభువును. 30 వెండి నాణ్యాలు ఏంటండి? That was such a mockery. But Judas ఇష్కరియోతు యూదా అది తెలుసుకోలేదు. He thought అరెస్ట్ చేసినప్పుడు ఆయన ప్రొటెస్ట్ చేసి, అందరూ ప్రొటెస్ట్ చేసి రోమారాజ్యం పడిపోతుంది, there will be a political upheaval and the Romans will be defeated and Jews will rise up and their kingdom will be established and Jesus will be the king and all the disciples will rule with them అని అనుకున్నాడు యూదా. But he never thought Jesus would be arrested and crucified అనే మాట యూదా తెలుసుకోలేదు. అందుకనే తిరిగి వాళ్ళ ఎంతో సంతాపపడ్డాడు. హీ బికేమ్ ఎంతో పశ్చాత్తాపంతో ఆ 30 వెండి నాణ్యాలు వాళ్ళకి, ఆ యాజకులకి తిరిగి ఇచ్చేసి, యూ హ్యావ్ సాక్రిఫైస్డ్ అన్ ఇన్నసెంట్ బ్లడ్. ప్రభువు ఇన్నసెంట్ అనే మాటని యూదా అక్కడ అందరూ ముందు చెప్పాడనమాట. హీ వాజ్ కాట్ విత్ రిమోర్స్, పశ్చాత్తాపం, కానీ మారు మనసు పొందుకోలేదు. He did not repent. He was caught with remorse and he killed himself. He sacrificed himself. He did not fall in the feet of Jesus Christ. నన్ను ఇలా ముద్దు పెట్టుకొని ఇలా బిట్రే చేస్తున్నావా? యూ హ్యావ్ బిట్రేడ్ మీ ఫర్ ఎ కిస్, విత్ యువర్ కిస్ అని ప్రభువు అడిగినప్పుడు, అప్పుడు కూడా ఆయన కాలు పట్టుకొని ఉంటే he would have been with others in the paradise, but he didn't do it. Even that was prophesied. That was Judas Iscariot's choice, to kill himself, not to be obedient to the Lord. Psalm 41:9, that was another prophecy. కీర్తనలు 41:9, నేను నమ్ముకుని నా నాహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమ నెట్టను. He lifted up his heel against me. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. వీళ్ళందరి దగ్గర నుంచి మనం ఒక్క మాట తెలుసుకోవాలి. వీళ్ళ అనుభవాల నుంచి, యూదా అనుభవము, జూడస్ ఇష్కరియోతు యూదా అనుభవము. కాళ్ళు కడిగారు కదా ప్రభువు. కాళ్ళు కడిగినప్పుడు 12 మంది శిష్యులు వాళ్ళందరికీ ఏమేమి వరాలు ఇచ్చారు
వాళ్ళందరికీ బోధించినట్లు యూదకు కూడా బోధించారు కదా. హీ వాస్ దేర్ అమంగ్ ద 12 disciples. వాళ్ళందరూ సత్కార్యాలు చేసినప్పుడు, వాళ్ళందరూ హీలింగ్ చేసినప్పుడు, వాళ్ళందరూ డెలివరెన్స్ చేసినప్పుడు యూద కూడా ఉన్నాడు. యూద కూడా చేశాడు. హీ హీల్డ్ ద పీపుల్. హీ డెలివర్డ్ ద పీపుల్ ఫ్రమ్ satanic binding, but he could not deliver himself from the Satan within himself. సాతాను దూరాడంట అక్కడ బల్ల భోజనం చేస్తున్నప్పుడు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావా పని చెయ్యు అని యేసుప్రభు ఆయనకు చెప్పారంటే అప్పుడు కూడా తెలుసుకోలేదు యూద. రొట్టె తీసుకున్నాడు కానీ ద్రాక్షరసము తీసుకోలేకపోయాడు. ఎందుకంటే ద్రాక్షరసము ఆయన షెడ్ బ్లడ్ని, ఆయన త్యాగాన్ని గుర్తు చేస్తుంది, ఆయన రక్త ప్రోక్షణను గుర్తు చేస్తుంది. దానికి అరుగులు కాడు ఆయన, అందుకనే తీసుకోలేకపోయాడు. బ్రెడ్ తీసుకోగానే, అప్పం తీసుకోగానే వెళ్ళిపోతాడు, అర్జెంటుగా వెళ్ళిపోతాడు. ఆ యాజకుల దగ్గర వెళ్ళి ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని ప్రభువుని బంధించాలి. సిన్ ఎట్లా వెంటాడుతుంది చూసారా? పాపం అనేది ఎలా మనల్ని పుష్ చేస్తుంది, వెంటాడుతుంది. ఇన్ ఎక్లెసియాస్టిస్ chapter 4 verses 8 to 12, 2 are better than 1. If either of them falls, one can help the other up. లోన్లీనెస్ అనేది హోమ్లెస్నెస్ కన్నా కూడా భయంకరమైన అఫ్లికేషన్ ఈ రోజుల్లో ప్రపంచమంతటా ఉంది. ఇంట్లో 10 మంది ఉన్నా కూడా లోన్లీనెస్ అనేది ఉంటుంది. అవునా కదా? వి ఆల్ గో త్రూ దోస్ మూమెంట్స్. నాకెవరు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు. భార్య భర్తలు, బిడ్డలు అందరూ అనుకుంటారు. మన చుట్టూ ఎంతోమంది ఉన్నా కూడా వి ఆల్ గో త్రూ ద లోన్లీనెస్ ఆఫ్ దోస్ మూమెంట్స్. ఇక్కడ ఇష్కరియతు యూదా ఎక్స్పీరియన్స్లో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, don't be alone. Just bring yourself to the Lord. ప్రభువు ప్రసన్నత కోరుకుని ఎక్కడ ఉంటే అక్కడ ఆయన పాదం మీద పడిపోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. వాక్యం చదివినప్పుడు దేవుడు మాట్లాడతారు. When you lift up the Bible, the Lord is with you. The Holy Bible, the scripture, the written word is Him, Jesus Himself. వాక్యమే శరీరధారి అయి దిగి వచ్చిన దేవుడు. అదే అక్కడ thou shall be with me in paradise అని చెప్తారు. నువ్వు ఈనాడే నాతో పాటు రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉందువు, నేడు పరలోక రాజ్యంలో ఉందువు అని అన్నట్లు అష్యూరెన్స్ ఇస్తారు. యు ఆర్ నెవర్ అలోన్, యు ఆర్ విత్ మీ, ది ఎటర్నిటీ ఈస్ యువర్స్, ఐ హావ్ గివెన్ యూ ది ఎటర్నిటీ. అబ్రహాం, ఇసాకు, యాకోబు దేవా అని ప్రార్థన చేస్తాం కదా. ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు యు ఆర్ నెవర్ అలోన్. ఇల్లు వాకిలి లేకుండా ఉంటామేమో కానీ యేసు ప్రభువు లేకుండా ఉండలేము ఈ జీవితంలో. దట్ ఈస్ వాట్ the thief, the penitent thief on the cross tells us. Don't be alone. Be with the Lord. పరిపూర్ణ సమర్పణం, total surrender. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. ఒక్క స్తుతి అర్పించుకొని దేవుణ్ణి మహిమపరిచి ముగించుకుందామండి. How deep the Father's love for us, how vast beyond all measure, that He should give His only Son,
to make a rich his treasure. The Father's love for us, how vast beyond all measure, that he should give his only Son to make a rich. How great the pain of searing loss, the Father turns his face away, as wounds which mark the chosen one bring many sons to glory. Behold the man upon a cross, my sin upon his shoulders. Ashamed I hear my mock voice. My sin upon his shoulders. Ashamed I hear my mocking voice. Call out among the scoffers. It was my sin that held him there, until it was accomplished. His dying breath has brought me life. I know that it is finished. Hallelujah! Glory to God. I will not boast in anything, no gifts, no power, no wisdom, but I will boast in Jesus Christ, his death and resurrection. Why should I gain from his reward? I cannot give an answer. Anything, no gifts, no power, no wisdom, but I will boast in Jesus Christ, his death and resurrection. Why should I gain from his reward? I cannot give an answer, but this I know with all my heart. His wounds are paid by ransom. Should I gain from his reward? I cannot give an answer, but this I know with all my heart. His wounds have paid my ransom. His wounds have paid my ransom. His wounds have paid my ransom. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. Thank you all for worshiping with me. May God bless you with all the abundance, health and peace and prosperity, as he blessed the penitent thief, as he blessed his church and his followers and believers, his saints. Thank you, Jesus. ప్రభువా, ఆ దొంగను రక్షణకు నడిపించినట్లు మమ్మల్ని అందరినీ రక్షణకు నడిపించారు ప్రభువా. Thou shalt be with me in paradise. నువ్వు నా యొద్దకు వచ్చినప్పుడు జీవజల నదులు నీలో నుండి పాగుతుంది. And there will be rivers of living water. ఆ జీవజల నదులు ఎంతోమందిని మా చుట్టూ ఉన్న వాళ్ళని మీ యొద్దకి తీసుకుని వస్తుందట. అలాంటి ఒక అధికారం మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దాట్. ఈ లోకం చుట్టూ మీ కంచె వేయండి ప్రభు. లెట్ యువర్ హెడ్జ్ బి అరౌండ్ దిస్ వరల్డ్ లార్డ్. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్.